పైథాన్లో ఫ్రెషర్ జాబ్స్ లేవు. చాలామంది తెలియకుండా బీటెక్ బీఎస్సీ తర్వాత పైథాన్ కోర్స్ నేర్చుకొని జాబ్స్ ఉంటాయని చాలా టైం వేస్ట్ చేసుకొని తర్వాత డిసప్పాయింట్ అవుతున్నారు. ఇప్పుడు మనతో పాటు ఉన్న స్టూడెంట్ పేరు సందీప్. సందీప్ డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యావు? 21 సార్. గ్రూప్ ఏంటి? బీఎస్సీ ఎంపీసీఎస్. బీఎస్సీ 21. సో తర్వాత ఏం చేసావు? తర్వాత కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాను సార్. ఎన్ని రోజులు? ఒక 2-3 ఇయర్స్ ప్రిపేర్ చేసావు. ఓకే. లాస్ట్లీ ఇట్లా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని చెప్పేసి పైథాన్ కోర్స్ నేర్చుకున్నాను సార్. ఫస్ట్ ఒక 6 months నేర్చుకున్నాను సార్. అయితే మళ్ళీ మనం ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి కదా సార్. 6 months అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఏమి ఉండట్లేదు సార్. పైథాన్ రియలైజ్ అయ్యి ఇట్లా మన తెలిసింది సార్ మన గురించి. అయితే తెలిస్తే మళ్ళీ వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి తర్వాత .NET ఒక 6 months. మరి నేను అప్పుడు పైథాన్ నేర్చుకున్నాను, జాబ్ కావాలని వచ్చావు. అప్పుడు పైథాన్ లో జాబ్స్ ఉండవు, బెస్ట్ .NET నేర్చుకున్నప్పుడు జనరల్ ఎవరికైనా మళ్ళీ ఏం కోర్స్ చేస్తావు అనిపిస్తుంది కదా. బట్ నువ్వు ఎందుకని ఆన్ ద స్పాట్ బాగానే నమ్మి ఇమీడియట్ గా .NET లో జాయిన్ అయ్యావు? ఆ రోజు నాకు గుర్తుంది. నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది సార్, బాగా నాకు వస్తుందని నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంది సార్. టోటల్ కోర్స్ ఎన్ని రోజులు పట్టింది? నాకు ఇక్కడ 6 months పట్టింది సార్, అక్కడ 6 months పట్టింది సార్. ఓకే. సో అక్కడ పైథాన్ లో ఫ్రెషర్ జాబ్స్ లేవు. ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? నేను 7 interviews అటెండ్ అయ్యాను సార్ మన దగ్గర. రైట్. సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నావా, లైట్ నేర్చుకున్నావా? బాగా నేర్చుకున్నాను సార్. ఓకే. సో రీసెంట్ గా జరిగిన ఏబీ ఫస్ట్ ఇన్ఫోటెక్ కంపెనీ డ్రైవ్ లో 6 members సెలెక్ట్ అయ్యారు. అందులో సందీప్ వన్ ఆఫ్ ద స్టూడెంట్. అండ్ రేపు మండే రోజు ఆన్ బోర్డ్ అవుతున్నాడు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.